నందు అండ్ అవికా గౌర్ అగ్లీ స్టోరీ. ఈమె గురించి మాట్లాడుకొని జస్ట్ ఒక వర్డ్స్‌తో స్టార్ట్ చేసి అప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమని కలలో చూసుంటారు, గుండెలో చూసుంటారు. అదే పిక్చర్ సైకోలో చూస్తే అదే ఈ అగ్లీ స్టోరీ. అలాగే కళ్ళలో ప్రేమ ఉంటే అది లవ్ స్టోరీ. అదే కళ్ళలో పిచ్చి ఉంటే ఈ అగ్లీ స్టోరీ. అర్థమైపోయింది కదా! ఈ ట్రైలర్‌లో ఇంతకు మించి అరాచకం ఇంకోటి ఉండదని చెప్పొచ్చు. ప్రేమ మించితే అంటే శృతి మించితే ఎలా ఉంటదో అలా ఉంటది ఈ స్టోరీ ట్రైలరు. నిజంగా మీరు ఎవరైతే ట్రైలర్ చూడలేదో ఒకసారి ఎళ్లి లుక్కేసి అప్పుడు రండి, మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమైపోద్ది. ఈ ట్రైలర్‌లో ఏమి లేదబ్బా! జస్ట్ ఒక 0 మాత్రమే. దాంట్లోనే మనం ఏది చూసుకుంటే అదనమాట. నువ్వు సున్నాలు ఎంత చూస్తే అంత కనిపిస్తది నీకు. ఎంత డౌన్‌ఫాల్ అయితే అంత కనిపిస్తుంటది. ఒక సైకో అంటే అదెలా ఉంటదంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం మెయిన్‌గా. చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తాడో, ఆ అమ్మాయి ఇతన్ని కాకుండా ఇంకొకరిని ప్రేమిస్తే అప్పుడు ఇతను అంటే ఇతని లవ్‌ని ఇతను కాపాడుకోవడానికి ఏం చేసిండు అనేది స్టోరీ అనమాట. ఇక్కడ మంచిని చూపిస్తే పర్లే. ఈ ప్రేమ అనేది ఉంటది చూసినావా? ప్రేమకి పిచ్చికి మధ్య, ప్రేమకి సైకోకి మధ్య, ప్రేమకి వ్యత్యాసానికి మధ్య, ప్రేమకి ఇదంటారు చూసినావా? ఇది తెలుగులో చాలా ఫేమస్ అనమాట. కామానికి మధ్య. ఇది కామన్ ఎందుకన్నా అంటే ఈ ట్రైలర్‌లో మనకు ఒక వర్డ్ ఉంటదనమాట. ఇది నాకు ఈ తాళి అంటే నాకు చానా ఇష్టం. తాళి అని అంటే మెన్షన్ చేస్తానన్నమాట. మీకు అర్థం కాని తాళి అని చెప్తాను. ఈ తాళి అంటే నాకు చానా ఇష్టం. ఎందుకంటే ఈ తాళికున్న వాల్యూ మనిషి నచ్చకపోయినా ఇది మెడలో పడితే అతని పక్కలో ఉండాల్సిందే అనే విధంగా అంటాడనమాట హీరోయిన్ ముందు. హీరోయిన్‌ని పెళ్లి చేసుకునే విధంగానే ఉంది ట్రైలర్‌లో చూపిస్తే. తనకు నచ్చకుండా ఇతను పెళ్లి చేసుకొని తను అనుభవిస్తున్నట్టు ఇలా సంథింగ్ ట్రైలర్‌లో చానా చూపిచ్చిర్రు. కాకపోతే ఇక్కడ చెప్పినా కదా! ప్రతీది శృతిమిస్తే అది అగ్లీ స్టోరీ అనమాట. నిజానికి ఈ ట్రైలర్‌లో మనకు చాలా సింపుల్ అండ్ క్లాసిక్‌గా చూపించినాడన్నమాట ట్రైలర్. చాలా బాగుంది. పర్లేదు. డైరెక్ట్‌ని మెచ్చుకోవచ్చు. నేను మళ్ళీ మర్చిపోయిన డైరెక్టర్ పేరు. స్టార్టింగ్‌లో గుర్తున్నాడు. హీరో, హీరోయిన్ మనకు తెలిసిన డైరెక్టర్ పేరు మర్చిపోయినా. సరే తర్వాత డైరెక్టర్‌ని మెచ్చుకోవచ్చు. డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేసుకుంటూ స్టోరీ అతను ఏమి చెప్పాలనుకున్నాడనేది మనకు సినిమా చూస్తే అర్థమైపోద్ది. లాస్ట్‌కి రియలైజ్ అయిందా లేదా? నాకు తెలిసినంత వరకు నందు గాని రియలైజ్ అయిండంటే ఈ స్టోరీకి అర్థమే ఉండదు. ఎందుకంటే తను చూపించే విధానం ఎలా ఉందంటే తన లవ్వే తనకు కావాలి. అది ఎలా కావాలా? తనకు నచ్చినా నచ్చకపోయినా తను కొట్టే స్టేజ్‌కొస్తాడు, కొడతారు కూడా ఆల్రెడీ. తనకిష్టం ఉన్నా లేకపోయినా తనని అనుభవించాలా, తన దగ్గర ఉండాలి. తను నా దగ్గర ఉండాలన్న మాత్రమే తన సైకో అనమాట. తన పిచ్చి అనమాట. సైకోని పక్కన పెడితే తన పిచ్చి. పిచ్చి గురించి మాట్లాడుకుంటే అదే. తను ఎలాగైనా తన పక్కన ఉండాలి. ఎలాగైనా తన పక్కలో ఉండాల. అదే అదే అతను ఒక మైండ్ సెట్ అనమాట. ఇట్లా చిన్నప్పటి నుంచి తననే ఊహించుకుంటూ నాకు ఏరే వాళ్ళు వద్దు, ఇతనే కావాలి. అది కూడా లవ్ ఎలా ఉంటదంటే ఈ ఒక్క అమ్మాయిని ఇమాజిన్ చేసుకుంటాడు. మిగతా వాళ్ళని ఇమాజిన్ చేసుకోడనమాట. ఇది ఈ నందు క్యారెక్టర్ అనమాట. ఈ మూవీల గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైలర్‌లో మనం అర్థం చేసుకోవాల్సినయి చాలా అంటే చాలా ఏమి ఉండవు. జస్ట్ ఒక సింగిల్ వర్డ్ అనమాట. చెప్పినా కదా! పిచ్చి. ప్రేమగా ఒక ప్రేమనే పిచ్చిగా ముదిరితే ఎలా ఉంటది? ఈ సైకో క్యారెక్టర్ ఏంటిదనేది మనమాట. దీంట్లో స్ట్రగుల్ అయిన అవికా గౌర్ గాని, అవికా గౌర్ ఎవరిని ప్రేమించింది, తను ఎలా ప్రేమించింది, తనని మోసం చేసి వెళ్ళిపోయిందన్నట్టే ట్రైలర్‌లో చూపిస్తా అంటే హీరో చెప్పే డైలాగులనమాట. హీరో అంటే హీరో కమ్ అనుకోవచ్చు, విలన్ కమ్ అనుకోవచ్చు. ఎలాగైనా అనుకోవచ్చు. నందు అంటాడనమాట, మీ అమ్మాయిలు మోసం చేసి వెళ్ళిపోయే గురించి ఆలోచిస్తుంటారు. అలాగే మాలాగా పిచ్చిగా ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించరు అని డైలాగ్ ఏస్తుంటాడనమాట. ఇలా చూసుకుంటే తను మోసం చేసి వెళ్ళిపోయిండో, లేకపోతే బై మిస్టేక్‌లో ఏదో సంథింగ్ జరిగి ఉండొచ్చు. లేకపోతే నందు సైకోగా ఎందుకు మారిండు, ఈ పిచ్చి ప్రేమగా ఎలా మారిండు అనేది సినిమా చూపిస్తుండొచ్చు. క్లైమాక్స్‌లో కూడా లాస్ట్ అంటే క్లైమాక్స్‌లో అంటే సినిమా క్లైమాక్స్‌లో ట్రైలర్ క్లైమాక్స్‌లో కూడా నందు ఒక డైలాగ్ అంటాడనమాట. ఆ డైలాగ్ ఏంటిదంటే, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ అండి అనుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ట్రైలర్ చూసినంత వరకైతే నందుని ఒక పిచ్చ లవర్ బాయ్ అని చెప్పలేం గానీ, ఇది ఒక డార్క్ ఇంటెన్స్ లవ్ స్టోరీ లాగా చూపిస్తుర్రు. దానికి యాడ్ చేసేది ఒక సైకో కాన్సెప్ట్ అనమాట. అంటే తనకి ఎలాగైనా తన లవ్ కావాలి. ఇది సైకోపాత్ ఇలా క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి చూసారా? ఆ టైప్‌లో కాదిది. జస్ట్ తనకి కావాలా అంతే. అంటే ఒక ప్యాటర్న్‌లో హత్యలు చేసేది కాదు. ఒక ప్యాటర్న్‌లో లవ్ చేస్తాడనమాట దీంట్లో. దీని గురించి మాట్లాడుకుంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక ప్యాటర్న్ అనమాట. తను ఇలాగే లవ్ చేస్తాడో తను కూడా ఇలాగే తన దగ్గర ఉండాలి. అది ఎలాగన్నా గానీ, మోసం చేసి అన్నా గానీ, కొట్టన్నా గానీ, బలవంతంగా గానీ, ఏదన్నా గానీ తన పక్కలో ఉండాలి. తనతో ఉండాలి. తన దగ్గరే ఉండాల. నో వన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కాకూడదు అనేది మన నందు క్యారెక్టర్. ఈ ట్రైలర్‌లో నాకు బాగా నచ్చింది చెప్పిన ఒక సింగిల్ వర్డ్ అంతే. నేనంటే మీకు అర్థం కావడానికి ఎవ్రీ డీటెయిల్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సింగిల్ వర్డ్‌లో అర్థం చేసుకుంటే అదే అనమాట. మీకు చెప్పినా కదా! తనకి ఎలాగన్నా గానీ తన పక్కన హవిక గౌర్ ఉండాల. ఇంతే ఈ క్యారెక్టర్ తెలీదు. రియల్ నేమ్ చెప్తున్నా. సినిమా క్యారెక్టర్ పేర్స్ మర్చిపోయాను వదిలేసేయి. వీటి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఈవెంట్స్‌లో కూడా బాగా చెప్పారు. మీ సినిమా
20వ తారీఖు, 10వ తారీఖు, 18 ఏదో ఉందబ్బా మీకు షార్ట్‌లో చెప్పేస్తా. అది కూడా డేట్ కూడా మర్చిపోయాను. నేను రాసుకున్నా. మీకు డిస్క్రిప్షన్‌లో డేట్ కూడా ఇస్తా. కుదిరితే మళ్ళీ ఇంకో షార్ట్ కూడా డేట్‌న వస్తదని చెప్పి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మేలోనే ఉంది సినిమా. అది ఇదే నెలలో ఉంది. మనకు ఎక్స్‌పెషల్‌గా 'పెద్ది' గ్లిమ్స్ కూడా 20 తర్వాత వస్తది అన్నట్టు చెప్పినా కదా! మేబీ 20 తర్వాత వచ్చేటట్టుంది. 'పెద్ది' ట్రైలర్ గ్లిమ్స్ కాదు. ఈ ట్రైలర్ గురించి నాకు నచ్చిన డీటెయిల్స్ నేను మీకు చెప్పినా. నాకు వచ్చిన డీటెయిల్స్ నేను మీకు చెప్పినా. మీరు చూసిన వాళ్ళు ఏవైనా నేను మిస్ అయిపోయినాయి గానీ, ఏదన్నా గానీ మీకు ఏమైనా అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ ఒకవేళ గానీ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఇంకొకటి మెయిన్‌గా ఈ ట్రైలర్‌లో ఒక వర్డ్ ఉంటదనమాట. అదేంటిదంటే నందు బాగా ఎమోషనల్ అయ్యి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఇది పర్టిక్యులర్‌గా చెప్పడానికి కారణం ఏందంటే ఇక్కడ అంటుంటాడు. మీరు మోసం మోసం చేసి పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మీ పక్కన ఉండి ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించరని. ఈ ఈ డైలాగ్‌కి కొంచెం ఆ క్యారెక్టర్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే నన్ను నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేలాగా ఉన్నది. కాకపోతే ఏందంటే హీరోయిన్‌ని కొట్టడం గానీ, అంటే నందు అవికని కొట్టడం గానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఏందంటే ఇదొక సైకో లాగే కనిపిస్తుంది. ఈ ఒక్క డైలాగ్ ఎందుకు పెట్టారనేది నాకు చాలా ఆలోచింపదగ్గట్టు చేస్తుందనమాట. మేబీ సినిమాలో చూస్తే ఎంతవరకు ఎలా ఉంటదో చెప్పలేం గానీ, డైరెక్టర్ మటుకు చాలా తెలివిగా డిజైన్ చేసుకుంటూ ఈ డైలాగ్ పెట్టడం వల్ల కూడా జనాలు కొంచెం ఆలోచిస్తున్నారనమాట. ఆలోచించే విధంగా కూడా చేసిండు. ఇది ఒక్క డైలాగ్ సినిమా మొత్తం ట్రైలర్‌నే మార్చేసిందనమాట. సైకోలాగా ఉన్న ఇది ఇంత మంచి డైలాగ్ అన్నాడా? మాది కూడా డీసెంట్ ఫ్యామిలీ అని కామెడీగా అన్నాడా? లేకపోతే సినిమాలో ఏదైనా డెప్త్ ఉందా? తెలుసుకోవాలనుకుంటే మనం డెఫినిట్‌గా మే దాకా ఆగుదాం. ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినిట్‌గా మీతో పాటు నేను కూడా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నా. సినిమా చూద్దాం. రివ్యూ తర్వాత సినిమా చూసినాక డెఫినిట్‌గా మీకోసం నేను రివ్యూ ఇస్తా. మీకు మన రివ్యూ గానీ, బ్రేక్ డౌన్ గానీ ఏదన్నా అనుకోండి. మీ ఒపీనియన్, నా ఒపీనియన్ ఏదన్నా అనుకోండి. మీకు ఎలా నచ్చిందో దాన్ని చాలా స్వీట్‌గా రిసీవ్ చేసుకోండి. మీకు నచ్చితే తెలిసిందే కదా! మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. చాలా నీట్ అండ్ క్లియర్‌గా మన రివ్యూస్ ఉంటాయి. ఎలాంటి తెలుసు కదా! ఎలాంటి దూషించగాని, దుర్భాషలు గాని ఉండవు. చాలా నీట్ అండ్ క్లియర్‌గా చెప్తున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు భరోసాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతకు అంతవరకు బాయ్.